హాయ్ అండి అందరికీ. చూడండి, కాళ్ళు ఇలా ఎర్రగా వచ్చి ఇక్కడంతా నొప్పి వచ్చేసి ఈ నరాలన్నీ నొప్పి పెడుతున్నాయా మీకు? అయితే నేను ఒక చిన్న రెమెడీ చెప్తాను, అది చెయ్యండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని దీని మీద చాపింగ్ చేసి ఇదేసి దీని మీద చాపింగ్ చేయండి. చేసిన తర్వాత ఇదంతా ఒక క్లాత్లో వేసి దీని రసం పిండండి. ఉల్లిపాయ రసం అంతా తీసేయండి. అది మెత్తగా మిక్సీలో వేసుకున్నా మెత్తగా వస్తుంది, కానీ మిక్సీలో వేసిన దానికంటే మనం ఇలాగా కోరి చేస్తేనే దీని ఫలితం బాగుంటుంది. ఈ రసం అంతా పిండేయండి. ఆ తీసిన ఉల్లి రసంలో ఒక 10 లవంగాలు, ఒక 5 బిర్యానీ ఆకులు ఉంటాయి కదా, అవి చిన్న చిన్న ముక్కలు చేసి ఒక చిన్న స్పూన్తో పసుపు ఇందులో వేయండి. చూడండి, బిర్యానీ ఆకులు చిన్న చిన్న ముక్కలు చేసి లవంగాలు పసుపు వేసాను. ఆ తర్వాత ఏం చేయాలంటే దీనిలో ఉంటే మీకు ఆలివ్ ఆయిల్ వేసుకోండి. ఆలివ్ ఆయిల్ ఇంట్లో లేదనుకోండి, అవైలబుల్గా కొబ్బరి నూనె వేసుకోండి. వేస్తున్నాను చూడండి. ఒక 100 గ్రాముల వరకు వేసుకోండి కొబ్బరి నూనె. వేసారా ఫ్రెండ్స్? వేసిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే మనం డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టకూడదు. ఇది ఏం చేయాలంటే బాగా కలపాలి. బాగా కలిపి ఆకులు, ఈ పసుపు, లవంగాలు, ఈ కొబ్బరి నూనె బాగా కలపాలి. కలిపిన తర్వాత ఇది ఇలా కలిపిన తర్వాత స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దానిలో కొంచెం వాటర్ వేసి ఆ నీటిని మరిగించండి. ఈ గిన్నె దానిలో పెట్టినప్పుడు అది ములకకూడదు. అంత వాటర్ వేసి ఈ నీటిని బాగా మరిగించండి. ఈ నీరు బాగా సెగగా మరుగుతాయి కదా, మరిగిన తర్వాత ఈ గిన్నెని దానిలో పెట్టాలి. చూడండి, ఈ నీళ్లు మరుగుతున్నాయి, ఇంకా బాగా వేడిగా మరగాలి. అప్పుడే కదా ఆ నీటిలో ఈ గిన్నె పెడితే మనం ఆ వేడికి ఈ నూనె మరుగుతుంది, ఇంకా మరగాలి. చూడండి, నీళ్ళు బాగా వేడెక్కాయి. అందులో నేను ఈ గిన్నె పెట్టాను. ఆ నీటిలో ఈ గిన్నె పెట్టాను. చూడండి, మనం ఇడ్లీకి ఎలా పెట్టుకుంటాం అలాగా. అంటే ఆ నీటి యొక్క ఆవిరికి ఈ లోపల ఉన్నవి మనకి ఉడుకుతాయి అన్నమాట. ఉడికి ఆ నూనె కూడా బాగా వేడెక్కుతుంది. చూద్దాం. ఆ నూనె బాగా వేడెక్కిన తర్వాత దాన్ని వడపోసుకొని మనకు ఎక్కడైతే నొప్పి ఉందో, బాధ ఉందో, ఎర్రగా మంట ఉందో, అరికాళ్ళు కానీ పాదాలు కానీ మంటలు అవన్నీ ఉంటే దానికి రాసుకోవాలన్నమాట. ఈ మిరగాకు మరిగిన తర్వాత దీన్ని వడకెట్టి రాయాలి. చూద్దాం. ఆ నీటితో పాటు ఈ లోపల ఉన్న ఈ పదార్థాలు కూడా మనకి ఉడుకుతున్నట్టు కనపడుతున్నాయి. చూడండి, అవి కూడా ఉడుకుతాయి. ఆ వేడికి అందులో ఉన్నటువంటి సారం అంతా ఆ కొబ్బరి నూనె ఉల్లి రసంలో దిగుతుంది. ఇంకాసేపు ఉడకనిద్దాం. అవి అలా ఉడుకుతూ ఉంటే మనకి ఈ అన్ని రకాల యొక్క వాసన కూడా మనకి బయటకు వస్తుంది, లోపల ఉడుకుతున్నట్టు. ఆయిల్, ఆకులు, లవంగాలు, పసుపు ఇవన్నిటిది కలిపినటువంటి మంచి సువాసన వస్తుంది. చూడండి, లోపల గిన్నెలో ఉన్నవి కూడా ఉడుకుతున్నాయి. అవి కూడా కొంచెం బాగా ఉడకాలి ఆ నీటి సెగతో. చూడండి, ఉడుకుతున్నాయి. చూడండి, అవి లోపల కూడా ఉడుకుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, బాగా ఉడికాయి. దీన్ని మనం వడబోసుకుందాం.
ఇలా వడగడుతూ వచ్చిన రసాన్ని మనం ఏం చేయాలంటే మనకి ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో అక్కడ రాసుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఈ వచ్చిన ఈ రసం మనకి చల్లారింది కదా. చల్లారిన తర్వాత దాన్ని మన కాలికి ఇలాగ ఎక్కడైతే మనకు నొప్పి బాధ ఉందో, నాకైతే ఈ అరికాళ్ళలో బాగా నొప్పి వస్తుంది. అరికాళ్ళు నొప్పి, అరికాళ్ళు తిమ్మిరి వస్తుంది. ఇక్కడంతా రాసుకుంటే మనకి చాలా బాగా పనిచేస్తుంది. ప్రతిదానికి మందులు వాడాలంటే మన వల్ల కాదు కదా. దీనికి మీరు ఇలా ఎక్కడైతే నొప్పి వస్తుందో అక్కడ ఈ ఆయిల్ని ఉంచుకోవచ్చు, స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు. ఈ మరిగించింది దాన్ని మీరు ఇలా రాసుకుంటే నొప్పి పోగా మోకాలు నొప్పులు కూడా తగ్గుతాయి. సో మీరందరూ ట్రై చేయండి. నా ఛానల్లో నేను చేసిన ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.